హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. జూన్ 14 హిందూ న్యూస్ పేపర్ చూడండి. ఎడిటోరియల్ కాలమ్‌లో ఫస్ట్ ఆర్టికల్‌లో అరౌండ్ ఒక 10 వర్డ్స్ మాత్రం ఉన్నాయి. నేను ఆ వొకాబులరీ చెప్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ క్లాస్ వినండి. ఇక మనం గాని ఆర్టికల్‌లోకి వెళ్తే, ఈ ఆర్టికల్‌లో స్టార్టింగ్‌లో ఒక బ్యూటిఫుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించింది. అదేంటంటే థ్వార్ట్. థ్వార్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఎవరినైనా ఏదైనా పని చేయకుండా ఆపడం అనమాట. ప్రివెంట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. లేదంటే స్టాప్. ఒక పర్సన్‌ని ఒక పని చేయకుండా ఆపడం. ప్రివెంట్ చేయడం లేదా స్టాప్ చేయడం. తర్వాత చూస్తే మీరిక్కడ అసెన్షన్ అనే ఒక వొకాబులరీ అయితే కనిపించింది. అసెన్షన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే అసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా! అంటే పెరగడం. కాబట్టి ఈ సెంటెన్స్ ప్రకారం అసెన్షన్ అంటే గ్రోత్ అని రాయండి. ఎదుగుదల, గ్రోత్. ముఖ్యంగా ఒక పర్సన్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడేటప్పుడు అసెన్షన్ అంటాం. గ్రోత్. సింపుల్‌గా చెప్తాను. ఒక అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నవాడు మేనేజర్ అయ్యాడనుకోండి. అది అసెన్షన్, గ్రోత్. ఇక నేను వొకాబులరీ క్లాసెస్‌లో చాలా సార్లు చెప్పే వర్డ్ ఎసిడ్యూయస్, పట్టుదల, డిటర్మినేషన్, సంకల్పం అంటాం. చాలా సార్లు నేను ఈ వర్డ్ చెప్తూ ఉంటాను. ఎసిడ్యూయస్ అంటే డిటర్మినేషన్. ఎసిడ్యూయస్ అంటే ఏంటమ్మా? డిటర్మినేషన్. కమిట్మెంట్ అని కూడా రాయొచ్చు, పర్వాలేదు. పట్టుదల. ఎండోర్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే సపోర్ట్ చేయడం. ఎండోర్స్‌మెంట్ అంటే సపోర్ట్. ఎండోర్స్‌మెంట్ అంటే సపోర్ట్ చేయడం. ఓకేనా? ప్రమోట్ చేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎండోర్స్ చేయడం అంటే సపోర్ట్ చేయడం లేదా ప్రమోట్ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఇక బ్రేక్ త్రూ అంటే ఒక సక్సెస్ లెక్కనమాట. ఒక గ్రేట్ సక్సెస్ లెక్క. మీకు అర్థమయ్యేలా చెప్తాను. 24 ఇయర్స్ తర్వాత ఒడిస్సాలో గవర్నమెంట్ మారింది. బీజేపీ ఫస్ట్ టైమ్ ఒడిస్సాలో గెలిచింది. అలాగే రీసెంట్‌గా కేరళలో కూడా సురేష్ గోపి అని జెప్పేసి ఒకతను బీజేపీ తరపున ఎంపీగా ఫస్ట్ టైమ్ బీజేపీ పార్టీ గెలిచింది కేరళలో. అంటే గ్రేట్ సక్సెస్‌ని ఏమంటామంటే బ్రేక్ త్రూ. సో, బ్రేక్ త్రూ అంటే రాసుకోండి గ్రేట్ సక్సెస్. ఇక రడర్‌లెస్ అంటే ఎయిమ్‌లెస్, ఎటువంటి ఆశయం లేకుండా, ఎటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, ఎటువంటి గోల్ లేకుండా ఉంటే రడ్డర్‌లెస్ అంటాం. ఎయిమ్‌లెస్. ఉదాహరణకి ఐ డోంట్ లైక్ స్టూడెంట్స్ హూ ప్రిపేర్ ఇన్ ఎ రడ్డర్‌లెస్ మేనర్. ఎటువంటి ప్రణాళిక, ఎయిము, గోలు లేకుండా పని చేసుకుంటూ వెళ్తే అది రడ్డర్‌లెస్ ప్రిపరేషన్ అంటాము. ఎయిమ్‌లెస్ అనమాట. గోల్ లేకుండా ఉండడం. ఎరోడ్ అంటే ఏమీ లేదమ్మా. బలహీనపరచడం. మేక్ వీక్ అని రాయండి. బలహీనపరచడం. ఎరోడ్ అంటే మేక్ వీక్. డిక్లైన్ అని కూడా రాసుకోండి. డిక్లైన్ అని కూడా రాసుకోండి. ఎరోడ్ అంటే వీక్ అయిపోవడం. వీక్ అయిపోవడం. ఈరోజు ఏంటి మనకి ఇడియమ్స్ కనిపించట్లేదు అనుకుంటున్నామా? ఇదిగోండి మన కోసం ఒక ఇడియమ్ వచ్చేసింది. గ్రీన్ కలర్‌తో నేను రాస్తున్నాను. ఏంటది? ఎచిలీస్ హీల్. ఎన్ని సార్లు మనం క్లాసెస్‌లో చెప్పుకున్నాం కదా! ఎచిలీస్ హీల్ అనేది. అయితే ఒక పని చేస్తాను. ఎచిలీస్ హీల్ ఆన్సర్ ఏంటో నేను చెప్పను. మీరే కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో దీని ఆన్సర్ మెసేజ్ చేయండి. ఎందుకంటే ఎచిలీస్ హీల్ అనేది చాలా సార్లు మనం వొకాబులరీ క్లాసెస్‌లో నేర్చుకున్నాము. ఇక స్టెడ్ ఫాస్ట్ అంటే చాలా బలంగా, వెరీ స్ట్రాంగ్ అంటే పట్టుదలగా అని కూడా అంటామనమాట. ఫర్మ్‌లీ అని కూడా అంటాం. స్ట్రాంగ్‌లీ లేదా ఫర్మ్‌లీ. స్టెడ్ ఫాస్ట్‌లీ అంటే ఫర్మ్‌లీ బలంగా లేదా స్ట్రాంగ్‌లీ అని కూడా అంటాం. నాకు వొకాబులరీలో చాలా ఇష్టమైన వర్డ్స్‌లో బాన్‌హోమీ అనే ఒక వర్డ్ ఉంటుంది. బాన్‌హోమీ అంటే క్లోజ్‌నెస్ ఫ్రెండ్‌షిప్. దీన్నే ఎమిటీ అనే పేరుతో కూడా పిలవచ్చు. బాన్‌హోమీ అంటే క్లోజ్‌నెస్, ఫ్రెండ్‌షిప్ క్లోజ్‌నెస్, ఫ్రెండ్‌షిప్. ఇక యాక్చువల్‌గా ఫ్రేజల్ వర్బ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కటౌట్ అంటే రిమూవ్ చేయడం అని రాసుకోండి. కటౌట్ అంటే రిమూవ్ చేయడం. రయోట్ అంటే గొడవ. ఓకేమా. ప్రొటెస్ట్ అంటాం. రయోట్ అంటే ఆందోళన, ప్రొటెస్ట్ లేదంటే డిస్ప్యూట్, ఫైట్ ఇలా ఎన్ని రకాలుగా రాసుకున్నా పర్వాలేదు. రయోట్స్ అంటే గొడవ.
ఇక తర్వాత మనం లాస్ట్‌కొచ్చేస్తే ఇంటర్ప్రెట్ అనే ఒక సింపుల్ వర్డ్ అయితే కనిపించింది. ఇంటర్ప్రెట్ చేయడం అంటే ఏంటో చెప్పని ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇంటర్ప్రెట్ అంటే రాసుకోండి అండర్‌స్టాండ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. ఇంటర్ప్రెట్ అంటే అండర్‌స్టాండ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. అండర్‌స్టాండ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. ఇక హార్మనీ అంటే కలిసి ఉండడం యూనిటీ. మరి డిస్‌హార్మనీ అంటే కలిసి లేకపోవడం ల్యాక్ ఆఫ్ యూనిటీ. డిస్‌హార్మనీ అంటే ల్యాక్ ఆఫ్ యూనిటీ. ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మనం మన 'శ్యామ్ సాస్ వొకాబులరీ' ప్రోగ్రామ్‌లో కొన్ని వొకాబులరీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలి అంటే, నేనిప్పుడు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని సొంతంగా తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఆల్రెడీ హెచ్‌లీస్ హీల్ ఇచ్చాను కాబట్టి ఇది నంబర్ 1. హెచ్‌లీస్ హీల్ అంటే ఆన్సర్ ఏంటో మీరే ఫైండ్ ఔట్ చేయండి. దానితో ఒక ఎగ్జాంపుల్ కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అదే విధంగా స్టెడ్ ఫాస్ట్ అంటే మీనింగ్ ఏంటో నేను చెప్పేసాను. బలంగా, పట్టుదలగా అని. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అలాగే బార్న్ హోమీ అంటే ఏంటో కూడా చెప్పాను. ఫ్రెండ్‌షిప్. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్ తయారు చేసి ఫాస్ట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా వొకాబులరీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ మనం చేయకూడదు. వొకాబులరీని నెగ్లెక్ట్ చేస్తారు. లెట్స్ నాట్ డూ దట్ మిస్టేక్. లెట్స్ డూ వాట్ బెస్ట్ వి కెన్ డూ. వొకాబులరీ మన బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు. ఓకేనా? ఈ 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' అనే ప్రోగ్రామ్‌ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్తున్నంత సేపు ఈ క్లాస్ వింటున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్‌లో వొకాబులరీ రాసుకుంటూ వినండి. తర్వాత రాసుకుందాంలే అని స్క్రీన్ షాట్ తీసుకుందామని గాని అలా అనుకుంటే యూజ్ ఉండదు. మహా అయితే నేను ప్రతి వీడియో లెస్ థాన్ 10 మినిట్సే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అంతకంటే లెంథీ వీడియోస్ చేసినా చూడబుద్ధి కావు, బోర్ కొడతాయి. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అయితే కంపల్సరీగా చెయ్యండి. ఓకేనా? అలాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా ఎప్పటికప్పుడు నాతో మీరు షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. ఉంటాను. నెక్స్ట్ వొకాబులరీ క్లాస్‌లో కలుస్తాను.